Hello everyone, welcome back to my YouTube channel. సో ఇది డే 2 ఇన్ మున్నార్ అండ్ నా బర్త్డే కూడా. సో ఈ వ్లాగ్లో నేను నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మున్నార్లో అనేది చూపిస్తా. సో మా స్టేకి వాకబుల్ డిస్టెన్స్లోనే అంటే 100 మీటర్స్ దూరంలో ఈ టీ ప్లాంటేషన్ ఉండే. సో ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ లేచి ఇక్కడికి చిన్న వాక్కి వెళ్ళాం. మున్నార్ వెదర్ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది, అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇంకా మేము ఇలా కోసేపు పైన స్పెండ్ చేసేసి కిందికి వచ్చేసినాము. You want to know what he's capturing? సో ఇంకా ఈరోజు ప్లాన్ ఏంటంటే మేము కొలుక్కుమల అనే ప్లేస్కి వెళ్ళాలి. అది 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది మున్నార్ టౌన్ నుంచి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. సో ఇంకా యాక్చువల్గా మున్నార్లో నాకు ఫుడ్ ఎక్కడా నచ్చలేదు, అంటే అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఇక్కడ శరవణ భవన్ అని ఒక హోటల్ ఉంది, అక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగుండే. సో ఇక్కడ లంచ్ చేసుకొని ఇంకా కొలుక్కుమలై వెళ్దాము అని బస్ స్టాప్కి స్టార్ట్ అయ్యాము. సో ఇదంతా మీకు వీడియోలో కనిపిస్తుంది అంతా మున్నార్ లోకల్ టౌన్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న జనాలు కూడా మున్నార్ లోకల్ పీపుల్ అనమాట. సో మీ అందరికీ తెలుసు మున్నార్ అనేది అన్ప్లాన్ ట్రిప్ మాకు. సో మాకు వెహికల్స్ ఏం అవైలబుల్ లేకుండే ఆ రోజు, వీకెండ్, అది కూడా ఆ రోజు సాటర్డే సండే మేము వెళ్ళింది. ఇంకొక వెహికల్ కూడా దొరకలేదు. సో కంప్లీట్ మేము బస్లోనే ట్రావెల్ చేసినాం. బట్ నాకు అది కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎప్పుడైనా వేరే ప్లేసెస్కి వెళ్తే ఇలా లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం అక్కడ లోకల్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. సో లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు కూడా మేము అలానే చేసినాము. సౌత్ గోవా టు నార్త్ గోవా లోకల్ బస్లో ట్రావెల్ చేసినాం ఒకరోజు. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు ఇలా లోకల్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తే. మేము వెళ్తుంది ఒక విలేజ్కి. సో మా హస్బెండ్ ఏం చెప్పాడు అంటే మనం ఎక్కడైనా కేక్ కట్ చేసుకొని వెళ్దాము, సో నీ బర్త్డే కదా అని చెప్పి ప్లాన్ చేంజ్ చేసి ఇలా ఒక దగ్గరికి తీసుకెళ్ళాడు నన్ను. అక్కడ వెళ్ళాక నా ఐస్ క్లోజ్ చేయమని చెప్పి ప్రామిస్ తీసుకున్నాడు. సో తను ఏం సర్ప్రైజ్ ఇచ్చాడో మీరే చూడండి. లక్కీకి ఒక బర్త్డే సర్ప్రైజ్. ఎంటర్ అవుతున్నా. లీవ్స్ కళ్ళు మూసుకో. అవుతా. ఇంకా కళ్ళు మూసుకొని ఉంది లక్కీ. బెండో దా, బెండైరా, బెండో. ఓకే. సో ఇక్కడ నేను నడుస్తున్నంతసేపు నాకేం తెలీదు నా చుట్టుపక్కల ఏముందో. నేను బేకరీకి వెళ్తున్నానే అనుకుంటున్నా, మేబీ అక్కడ ఏమన్నా డెకరేషన్ చేయించవచ్చు అని అనుకున్నా తప్ప ఇలాంటి సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Okay. బ్యాక్ వచ్చేసి సారీ పైకి.
విష్ లిస్ట్లో ఉన్న ఫేవరెట్ రిసార్ట్ అనమాట. ఈ రిసార్ట్ గురించి నేను చాలాసార్లు చెప్పాను శివ్కి, ఎప్పుడైనా ఒకసారి ఇక్కడికి వెళ్దాము ఫ్యూచర్లో అని చెప్తూ ఉండేదాన్ని. బట్ ఇలా బర్త్డేకి సర్ప్రైజ్ ఇస్తాడని, ఒక గిఫ్ట్ లాగా సర్ప్రైజ్ ఇస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా స్పెషల్ గిఫ్ట్ నాకైతే. ఆ బ్యాగ్ బయటనే ఉంది. ఓన్లీ బెలూన్స్. Trying to find the stars. కనిపించాయా? సో మేము ఇక్కడికి వచ్చినాక ఒక 2-3 అవర్స్లోనే చీకటి అయిపోయింది, ఎందుకంటే అది వింటర్ కాబట్టి. అండ్ నేను చాలా రిగ్రెట్ అయ్యాను, ముందే వచ్చి ఉంటే బాగుండని. చింటూ మార్నింగ్ నుంచి తొందర వెళ్దాం అని చెప్తున్నాడు. బట్ నాకు తెలియదు కదా మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పి. నేను అనుకున్నాను నేను బుక్ చేసిన స్టేకి వెళ్తున్నామేమో అనుకున్నా. అది ఈవినింగ్ 5 o'clock వెళ్ళినా ఓకేలే అని అనుకున్నాను అనమాట. సో చాలా రిగ్రెట్ అనిపించింది, ఇంకా కొంచెం తొందర వచ్చి ఉంటే బాగుండు. ఇది 2 PM చెక్ ఇన్ యాక్చువల్గా. సో 2కి వచ్చినా బాగుండేది అనిపించింది. మేము వెళ్ళేసరికి 4:30-5 అట్లా అయిందనమాట. సో ఈ బబుల్ స్టే డీటెయిల్స్ అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో నేను ఈ ట్రిప్ ఎంత బడ్జెట్లో ప్లాన్ చేశానో మా హస్బెండ్ అంత ఎక్స్పెన్సివ్ చేసేసిండు. బట్ స్టిల్ ఫైన్, ఎందుకంటే ఇలాంటి మెమరీసే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్ ఫర్ దిస్ లవ్లీ గిఫ్ట్ ఆన్ మై బర్త్డే. ఇది చాలా స్పెషల్ అండ్ చాలా మెమరబుల్ బర్త్డే నాకైతే. సో మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.